హాయ్, నేను నేను మీ అందరికీ తెలిసే ఉండను, కానీ ఫ్యూచర్లో తెలియవచ్చు, చెప్పలేం. ఏంటిది ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఎందుకులే వచ్చినాయి నా గురించి కొన్ని షేర్ చేస్తున్నామని. నాకు ఈ కాంటెంట్ క్రియేషన్ పిచ్చి ఎట్లా పట్టింది, స్ట్రీమింగ్ చేద్దామని ఎట్లా ఎందుకు 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 అనుకున్నావు, ఎందుకు అనుకున్నా, స్టడీ ఆపేద్దామని ఎందుకు ఎందుకు థాట్ వచ్చింది అట్లా. ఆ, అయితే నేను లాక్డౌన్ డేస్ లాక్డౌన్ డేస్లో టిక్టాక్ పిచ్చ వాడేది, వాడేది అన్ని వీడియోస్ స్క్రోలింగ్ చేసుకుంటూనే పోయేది టిక్టాక్ ఆ టైంలో. అయితే కొన్ని కొన్ని వీడియోస్ చూసేటప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, కాలేజీలోకి గెస్ట్ లెక్క పిలుచుడు, అది ఇది. అది ఒక వీడియో వచ్చింది నాకు. ఆ కాలేజీ గెస్ట్ లెక్క పోతుంటే ఓ అని మొత్తుకుంటారు అందరు. ఓడీడు ఇంకెందుకు మొత్తుకుంటారు, ఏంది ఇది అనుకున్నా. అమ్మ. ఆడు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే కొంచెం ఫేమస్ ఫేమస్ అట్నే చాలా వీడియోస్ వచ్చినాయి. అందరికి అట్నే అవుతుంది. అందరికి కాలేజీలలో గెస్ట్ లెక్క పిలుస్తారు, ఎక్కడనో అక్కడ గెస్ట్ లెక్క పిలుస్తారు, అందరు మొత్తుకుంటారు. నాకు ఒక పిచ్చి లేచిపోయింది నాకు. వీళ్ళకి ఎందుకు మొత్తుకుంటారు, మా నేను కానీ చేయాలి ఇట్లా, నాకు కానీ ఒక ఏమంటారు వాళ్ళ మొత్తుకుంటే ఇంత అయ్యి వచ్చింది, అదే నా కోసం మొత్తుకుంటే ఇంకెంత అయ్యి వస్తుంది నాకు అనుకున్నా. ఇంకా అట్నే అట్నే చేయాలి అంటే ఇప్పుడు అప్పట్లో చేయలేదు, కొంచెం ఇంట్లో అందరు ఏమనుకుంటారు, అది ఇది అనుకుంటారు అని చేయలే. 10th లా 2-3 వీడియోలు తీసినట్టుంది. 10th టైంలో వీడియోలు తీసిన, అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. అన్ని నిబ్బా వీడియోస్ ఉంటాయి, ఇప్పటిదాకా నిబ్బా వీడియోస్ ఉంటాయి నాయి. కానీ స్టార్ట్ చేసిన 10th లో స్టార్ట్ చేసిన. 10th లో అందరూ ఎగతాళిగానే ఏదో నిజంగానే తెలియదు, కానీ ఆ వీడియోస్ చూసి కొంతమంది చెప్పేది, ఇక కొంతమంది మంచిగా చెప్పేది, కొంతమంది నవ్వుకుంటా చెప్పేది. అట్నే ఇంకా 10th అయిపోగానే ఇంటర్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఇంటర్లోనే డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోపు ఫేమస్ కావాలి, అట్లనే ఫేమస్ కావాలి, అది ఇది అని అనుకున్నాం. ఇట్లా చెప్పిన, నేను చదువుకోను అని చెప్పిన. మా ఇక గిన్నె ఎత్తేసి ఓ పెద్ద స్టంట్ అయిపోయింది అక్కడ. సరేలే ఇక చేస్తలే అని అన్న. నాకు అసలు చదువు మీదనే ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు చదువు రాదు. ఫస్ట్ నాకు చదువు రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. గేమ్స్, ఒక గేమ్ రాదు, ఒక స్కిల్ లేదు, ఒక డాన్స్ రాదు, ఒక సింగింగ్ గింగింగ్ ఏది ఫిజికల్ ఏమంటారు, కల్చరల్ యాక్టివిటీస్ ఏదో అంటారు, ఇక దేని మీద లేదు, స్కిల్ లేదు, ఏది లేదు నాకు. ఉందంటే ఇక ఇది ఒక్కటి ఇంట్రెస్ట్ ఉంది, వీడియోస్ తీయాలి, ఫేమస్ అవ్వాలి. నేనేమనుకున్నా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఫేమస్ అవుదాం అనుకున్నా. అది ప్రగతి కాలేజ్. 7ంటికి పోవాలి కాలేజ్కి, మళ్ళీ సాయంత్రం 5ంటికి 6ంటికి రావాలి. ఇక టైం ఏడు ఉంటుంది, ఇంకా మళ్ళీ సైకిల్ మీద పోయేది నేను. సైకిల్ దొక్కుంటా వచ్చేసరికి 7-8 అయ్యేది. ఇంకా టైం ఆదివారం ఉండేది, అప్పుడప్పుడు ఆదివారం కానీ పెట్టేది కాలేజ్. ఆదివారం ఏదో ఒక వీడియో తీసేది. ఇక కాలేజ్ బంక్ కొట్టి ఏదో ఒక వీడియో తీద్దామంటే ఫోన్లు చేసేది, మెంటల్ ఎక్కేది, ప్రతిదానికి ఫోన్ చేసేది. కాలేజ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వచ్చినాం. డిగ్రీకి వచ్చి ఇంకా డిగ్రీలన్నా ఫేమస్ అవ్వాలి, 3 years అయిపోయేలోపు ఫేమస్ అవ్వాలనుకున్నాం. సిక్స్ మంత్స్ చేసిన ఫస్ట్ ఇయర్. డిగ్రీ చేసుకుంటూనే వీడియోలు తీసుకుంటూ ఫేమస్ అవ్వాలి ఎట్లయినా అని 6 months చేసిన. తర్వాత డిస్కంటిన్యూ చేసి కెమెరా కొన్నా. నాకు కొన్నా అంటే నా పైసలు ఏం కాదు, పేరెంట్స్ని అడిగిన.
వాళ్ళు వాళ్ళకి నేను అంటే మా ఇంట్లో అంటే నేను పెద్ద వేస్ట్ అని ఇంకా మా ఇంట్లో ఇట్లా చూస్తాను నన్ను, వీడు ఏం చేస్తాడు ఏమవుతాడు అని ఇంకా ఉంది వాళ్ళకి. నాకు కానీ ఉంది. ఇంకా అటు ఇటు చేసి కెమెరా కొనిపించిన. కెమెరా కొని మా ఊరికి పోయి మా ఫ్రెండ్స్తో ఇంకా ఫేమస్ అయిపోతా పక్కా అయిపోతా ఈసారి అని కెమెరా తీసుకొని పోయినా. కెమెరా తీసుకొని పోయి ఆడ పోయేలోపు మా ఫ్రెండ్స్ తీసినాం, బాగానే తీసినాం, కానీ ప్రతి దానికి ఇంకా వాళ్ళు ఉండాలంటే కష్టంగా, వాళ్ళకి కానీ మెంటల్ వేస్తుంది. నేను ఓన్లీ నాకెందుకు సపోర్ట్ చేయాలి వాళ్ళు, ఫస్ట్ నేను ఓన్లీ ఎందుకు చేస్తాను, నాకు వాళ్ళకి కానీ ఒక లైఫ్ ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఎంజాయ్ అంటే ఏం చేయాలి, బొచ్చు ఇంటికాడనే ఉంటారు, గేమ్లు ఆడుకుంటూ ఉంటారు, గేమ్లు ఆడుకునే ఉంటారు, కానీ నాకు మెంటల్ వేసేది ఏంటిది, వీడియోలు ఇద్దా అంటే గేమ్లు ఆడుకుంటూ ఉండేది. వాళ్ళ బతులాడాలి, ఇక తీద్దాం అని బతులాడాలి. నాకు బతులాడాలి, నాకు నచ్చకపోయేది. ఇట్లయితే కాదు, ఫోన్ మీద డిపెండ్ కావద్దు. ఫోన్ మీద డిపెండ్ కాకుండా ఏం చేస్తే ఫేమస్ అవుతాం, స్ట్రీమింగ్ గుర్తొచ్చింది నాకు. నేను ఓన్ మాటినా అంటే ఇంకా నాకు నచ్చింది నేను చేస్తా, నేను అనుకున్నది చేస్తా, అంటే అనుకున్నది కావాలనుకున్నది ఇంకా చేసే తీరుతా. అది బుక్ అయినా ఏమైనా ఇంకా బట్ట గుడిచిపోతా అనుకున్నా సరే అదే చేస్తా ఇక. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ, వాళ్ళ కాడ నాకు కొంచెం ఎట్నో ఏమంటారు మెంటల్ వేసేది. ప్రతి ఒక్కడు ఎట్లా మాట్లాడేది, ఇంకా వీడియో చూసి నవ్వుకునేది, అదొకటే. నాకు పిచ్చ కాన్ఫిడెన్స్ ఉంటుంది, పక్కా ఫేమస్ అవుతా, పక్కా ఎదుగుతా, పక్కా ఫేమస్ అవుతా అని పిచ్చ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఏమంటారు, ఎంకరేజ్ చేయరు, వచ్చి డిసప్పాయింట్ చేస్తాడు, డిస్కరేజ్ చేస్తాడు. నువ్వు నీకు ఎందుకు అవన్నీ అవసరమా, దీన్ని ఖర్చు పెడుతున్నావు, మీ అయ్యని ఏమంటారు, మీ అయ్యని ఇంత ఇబ్బంది పెడుతున్నావు, అది ఇది అంటారు. మరి నేనేం చేయం, నాకు చదువు రాదు, ఏ టాలెంట్ లేదు, పనికి చేత కాదు, పనికి చేత కాదు, ఏ స్కిల్ లేదు. చిన్నప్పుడు ఏంటిది, నేను డాన్స్ క్లాస్ పంపిదా, ఏమైనా పంపిదా, కిలాటికి, క్రికెట్కి, అవన్నీ ఏం తెలుసు, ఓన్లీ ఏమంటారు ట్యూషన్ పంపించాలి, చదివిపియాలి, గదే గదేగా ఇండియాలో మొత్తం జరిగేది. నాకు నా పేరు తెలవాలి, నేను బయటికి రావాలి, ఫలానా ఏదిరా అని నేను ఉన్నట్టు ఒక ఈడుగానే ఉండు ప్రపంచంలో అంటే ఏం కాదు కానీ ఇక తెలంగాణలో ఈడుగానే ఇక తెలంగాణలో ఉండు, ఒక ఇండివిజువల్ నేమ్ తెచ్చుకోవాలి, నా పేరు అందరికీ తెలవాలి నా పేరు అని నాకుంటది, నాకున్నది. జాబ్ చేస్తే ఏముంటది, పైసలు వస్తాయి, గదే జాబ్, గదే ఎవరికి తెలియదు, మనం ఉన్నట్టు, మనం పుట్టినట్టు, మనం చచ్చినట్టు ఎవరికి తెలియదు. అందుకనే ఫిక్స్ అయినా, ఫేమస్ అయితే నువ్వు కాను, సెకండరీ, ఫస్ట్ అయితే ట్రై అయితే చేస్తున్నాం, ఏమైతే చూద్దాం ఫ్యూచర్లో. కానీ నాకు ఒకటే మెంటల్ వేస్తుంది, మా అయ్య కాడ, కొంతమంది చుట్టాల కాడ, కొంతమంది ఫ్రెండ్స్ కాడ, నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా ఏం కాదు కానీ డిస్కరేజ్ చేసిన ఇద్దరు ఆగుతుంది. ప్రతి ఒక్కరు ఎవ్వడు ఎంకరేజ్ చెయ్యరు, ఏం మాట్లాడినా పిచ్చి బుద్ధం లెక్క, ఏది పడితే అది మాట్లాడినా నిబ్బగాని లెక్క,